ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సోనియా రాహుల్తో సమావేశమయ్యారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికలపై సోనియాతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీపై రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సోనియా రాహుల్తో సమావేశమయ్యారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే లోక్సభ ఎన్నికలపై సోనియాతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీపై రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందించడానికి లైవ్ లో ఉన్నారు. సో శివ, అటు ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోనియా రాహుల్తో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సోనియాతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? ఇక ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అటు సోనియా రాహుల్తో సమావేశమయ్యారు. అయితే ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అటు ఢిల్లీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, ఇప్పుడు చూసుకుంటే అటు రేవంత్ రెడ్డి సమావేశం ఏ విధంగా ఉండబోతుంది, అంటే ముఖ్యంగా ఈ సమావేశంలో ఏ విషయాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది అంటారు శివ? రత్న, సీఎం రేవంత్ రెడ్డి ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి దస్దన్పత్లోని సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. సోనియా గాంధీ నివాసంలో రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీతో కూడా సమావేశమైనట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ మనం సోనియా గాంధీ నివాసం వద్ద ఉన్నాం. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మొదటి జాబితా కింద తెలంగాణ నుంచి 4 లోక్సభ సభ్యుల స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన 13 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ నుంచి రాహుల్ గాంధీని పోటీ చేసేలాగా నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రధానంగా సోనియా గాంధీ వద్ద ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. మరి గతంలోనే తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని అందరూ కూడా సోనియా గాంధీని కోరారు. కానీ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవడం, ఇటు రాజ్యసభకు వెళ్లడంతో నెక్స్ట్ రాహుల్ గాంధీ పోటీ చేస్తే బాగుంటుందనేది ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే సోనియా గాంధీతో కూడా చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఈ భేటీ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు పెండింగ్ ఉన్న 13 లోక్సభ స్థానాలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రేపు సిడబ్ల్యూసీ సమావేశం ఉంది. మరోవైపు రేపు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే ఈ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన కొంతమంది అభ్యర్థులు కూడా, కొంతమంది పార్టీల సీనియర్ నేతలను కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించిన నేపథ్యంలో అటువంటి వారికి కూడా సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అంటే చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి కానీ, మరోవైపు ఇతర కొంతమంది నేతలు కూడా వచ్చిన నేపథ్యంలో వారికి సీట్లు కేటాయించాలి. ఇక మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి సర్ది చెప్పే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ వారందరూ కూడా బొద్దిగింపు చర్యలు పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని వారందరికీ హామీ ఇచ్చారు. వారు అందరూ కూడా సైలెంట్ అయ్యారు. ఇక ఫైనల్ చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్టానం దృష్టికి తీసుకురావాలి కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో కూడా సమావేశమైనట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే అంటే దాదాపు 15 నిమిషాలు
అవుతోంది. రేవంత్ రెడ్డి సోనియా గాంధీ నివాసంలోకి వెళ్ళి 15 నిమిషాల నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతోంది. ఈ 15 నిమిషాల వ్యవధిలోనూ మరోవైపు ఇంకా మరో హాఫ్ అన్ అవర్ కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రచార కార్యక్రమాలు ఇచ్చిన హామీలు ఏమేమి హామీలు నెరవేర్చాము, హామీలు నెరవేర్చడం పట్ల తెలంగాణ ప్రజానీకం ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోనియాతో సమావేశమయ్యారు. దానిలో భాగంగానే ఇచ్చిన 6 హామీల్లో దాదాపు అన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ప్రజల సంక్షేమానికి సంబంధించి అన్ని హామీలు కూడా నెరవేరుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి పట్టం కట్టబోతున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటగా హామీ ఇచ్చినట్లుగా అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా విజయం సాధించామో రానున్న లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 పైన సీట్లు గెలుస్తామనేది ప్రధానంగా ఆయన కృతనిశ్చయంతున్నారు. దానిలో భాగంగానే అది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇతర పార్టీల నుంచి ఎవరైతే పార్టీకి ఉపయోగపడేవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి ఇటు హైదరాబాద్లోని అనేక మంది సీనియర్ నేతలను కానీ, ఇటు కార్పొరేటర్లను కానీ, సంస్థాగతంగా కేడర్ ఉన్న నేతలందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటు హైదరాబాద్లో కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాని నేపథ్యంలో ఇటు లోక్సభలో ఆ పరిస్థితి ఉండకుండా ఉండాలంటే ఇతర పార్టీలకు సంబంధించిన మంచి అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు ఆహ్వానం నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఇటు హైదరాబాద్ సిటీలో ఉన్న మెయిన్ లీడర్లందరినీ కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించి రోజు చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు దాన నాగేందర్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కొంతమంది వస్తామని చెప్పినప్పటికీ కొంతమందిని హోల్డ్లో ఉంచుతున్నారు. అటువంటి వారిని హోల్డ్లో ఉంచి కింది స్థాయి నుంచి కూడా కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్ వీరందరూ కూడా పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఈ జాయినింగ్స్ అనేవి రానున్న లోక్సభలకు ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 14 సీట్ల వరకు కూడా లోక్సభ స్థానాలు గెలిచే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ చేరికలు కొనసాగుతున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు కానీ, మరోవైపు లోక్సభ ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధమవుతున్నాం, ఎవరెవరికి టికెట్లు కేటాయిస్తున్నాం, మిగిలిన మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 4 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి 13 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎవరెవరికి టికెట్లు కేటాయిస్తున్నాం, మరోవైపు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. రైట్ శివ, అయితే లోక్సభ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని కూడా అనుకోవచ్చు. అయితే అభ్యర్థుల ఎంపికపైనే చర్చించే అవకాశం కూడా ఈ సమావేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది నేతలు ఇటు కాంగ్రెస్లో చేరటం కూడా, కొంతమంది సీనియర్ నేతలను కూడా అటు కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా సీఎం ప్రకటించడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే పాత సీనియర్లు ఎవరైతే కొత్తగా కాంగ్రెస్లో చేరుతున్నారో వాళ్ళకి ఎక్కువగా అవకాశం కనిపిస్తుందంటారా? ఓవరాల్గా అభ్యర్థుల ఎంపికే ఈ సమావేశానికి మెయిన్ రీజన్ అనుకోవచ్చు అంటారా? రైట్, ఇక పాత కొత్త కలయికతో ఈ లోక్సభ ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే ఇతర పార్టీల నుంచి ఎవరైతే బలమైన కేడర్ ఉన్న అభ్యర్థులు ఎవరున్నారు, ఆ లోకల్గా వారికి మంచి పేరున్న అభ్యర్థులను, ఆ అభ్యర్థి పార్టీకి ఎంతవరకు బలం చేకూరుతుంది అభ్యర్థి వల్ల, ఆ అభ్యర్థి వెనుక ఎంతవరకు కేడర్ ఉంది, ఎన్ని ఓట్లు వస్తాయి అనే దానిపై సామాజిక సమీకరణాలు అన్నీ కూడా చూసుకుని, అంటే కొంతమందికి అన్కండిషనల్గా పార్టీలకు ఆహ్వానించడం, కొంతమంది పదవులు ఇస్తామని, కొంతమంది ఎంపీ టికెట్ కూడా ఆఫర్ చేయడం, ఇలా అటువంటి వారికి టికెట్ ఇచ్చి పార్టీలకు ఆహ్వానించడం ఇలా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇతర పార్టీలు వచ్చేవారిని, సొంత పార్టీ మొదటి నుంచి ఉన్నవారిని కలుపుకుని పోయే విధంగా కూడా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే అంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు టికెట్ ఆశిస్తున్నప్పటికీ, అంటే దాదాపు 17 నియోజకవర్గాలకు 300కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అంటే సొంత పార్టీలోనూ ఆశావాహులు ఉన్నారు, కానీ వారికి అంత సంస్థాగతంగా అంత కేడర్ ఉందా, బలం ఉందా అనేది కూడా చూసుకుని ఒకవేళ పార్టీలో ఉన్న వారికి ఇస్తే అదే ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు 4-5 అప్లికేషన్లు వచ్చాయి. వేరే వాళ్ళు దాన్ని అపోజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థిని పార్టీలోకి ఆహ్వానించడం, అటువంటి ఆ అభ్యర్థికి సపోర్ట్ చేసే విధంగా కూడా మద్దతు తెలిపే విధంగా వీరందరినీ బొజ్జగించడం కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే చేశారు. దానిలో భాగంగానే వారందరితో మాట్లాడిన తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం, ఆహ్వానించిన తర్వాత పార్టీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అంటే గెలుపు అవకాశాల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఫైనల్గా రేపు ఉదయం సిడబ్ల్యూసీ సమావేశం ఉంది. మేనిఫెస్టో కమిటీకి సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన జరగబోతుంది. రేపు సాయంత్రం 3వ జాబితాకు సంబంధించిన అభ్యర్థుల జాబితాకు సంబంధించి ప్రధానంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక 13 మంది అభ్యర్థులను కూడా 3వ జాబితాలో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ.